ఎలికిచర్ల మహేష్ సమ్రాయ్. నేను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టూడెంట్స్ హాస్టల్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నా. మొదటగా అందరికీ జై భీములు. మా సమాంతర ఛానల్ తరపున కూడా అందరికీ జై భీములు. ఎందుకనగా సమాంతర రూల్ ఆఫ్ లా, సమన్యాయం. ప్రపంచ దేశాలలో ఏ దేశాన్ని తీసుకున్నా అగ్రగామిగా నిలిచింది ఇండియన్ డెమోక్రసీ, ప్రజారాజ్యం, డెమోక్రసీ, ప్రజా పరిపాలన, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. బట్ no democracy present in India because totally democracy control in politician leaders. మా భారతదేశ చరిత్రలో, మన భారతదేశ చరిత్రలో చెప్పుకోవడానికి మన దేశ సంస్కృతి చాలా విభిన్నమైనటువంటిది, చాలా చరిత్ర కలిగినటువంటిది. ఎలాంటి చరిత్ర? కొన్ని దేశాల చరిత్రను తీసుకుంటూ వస్తే మనతోట పాటు ప్రయాణించిన దేశం ఒకే ఒక దేశం ఉంది, ఈజిప్ట్. మనకు కేవలం సన్నిహితంగా వచ్చి ఒక 3000 సంవత్సరాల చరిత్రను తక్కువగా కలిగి అంతటితో అంతమైపోయింది. కానీ మిగతా ఏ దేశం మన దేశానికి సరిచూచిగా చరిత్రను, సంస్కృతిని కాపాడుకోలేకపోయింది. కానీ భారతదేశంలో ఇప్పటికీ చరిత్ర రన్ అవుతూనే ఉంది, సంస్కృతి బ్రతికే ఉంది. మన భారతదేశంలో రోజు రోజుకు రెట్టింపు అవుతూనే ఉంది మన భారతదేశ సంస్కృతి. దానికి కారణం ఎవరంటే ఈ దళిత బహుజన కెరటాలే కారణం. ఎలాంటి నాయకులు? గొప్ప అద్భుతమైన అవకాశం మనకి ఈ ఛానల్ ద్వారా అభివృద్ధి చెందడానికి. ఎలా అంటే అంబేద్కర్ లాంటి మహానుభావులు, కాంచీరామ్ లాంటి మహానుభావులు, వాళ్ళకన్నా ముందు ఉన్నటువంటి మహానుభావుడు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పులే వారు, అంతకన్నా ముందు ఉన్న పెరియారు, చాలామంది ఉన్నారు మహానుభావులు చరిత్రలో చెప్పుకోవడానికి. కానీ వారి ఆచరణను ఫాలో అయ్యేవాళ్ళు, దాన్ని ఆచరించే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళను ఆచరించాలి, మళ్ళీ ఆ ఆచరణలను మనము ఆచరిస్తూ సమాజాన్ని ముందుకు నడపాలి అంటే ఇలాంటి ఛానల్ ఒకటి మనకు అవసరం. అది కూడా ఛానల్ ఎలా ఉండాలి? రూల్ ఆఫ్ లా, సమన్యాపాలను పాటిస్తూ సమాంతరంగా చూసేలా ఉండాలి. ప్రతి ఒక్కరిని కుల, వర్ణ, లింగ భేదాలు ఏవి లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ఎందుకు? ఒక జీవి ఎంత కష్టపడితే మానవ జన్మెత్తి సృష్టిపైకి వస్తాము. 10 నెలలుగా గర్భాన 10ల పడిన పిండమే, కాళ్ళు 2 కళ్ళు 2 కరములు 2 ఆయనే, శిశువుగా జన్మించనే, మానవ రూపం దాల్చనే అంటాడు కవి. కానీ ఈ రణరక్కసి కరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలు ఎక్కడ పోతున్నాయో తెలవట్లేదు. ఒక రాజును గెలిపించుట కొరకు మనము ఆ నేల ఒరిగినటువంటి భటుల నర కంఠాలు ఎన్నో తెగిపడుతున్నాయి. కానీ సమాజంలో బ్రతుకులు మాత్రం మారడం లేదు. మాకు ఈఎస్ వరుణ్ కుమార్ సారు, భాగ్యం మేడం గారు సమాంతర ఛానల్, సమాంతర భారత్ టీవీ ఛానల్ ఓపెన్ చేయడం ద్వారా పేద బ్రతుకులకు మీరు ఒక ఆసరాగా నిలిచిరని నేను కోరుకుంటున్నాను సార్. నేను ఆశిస్తున్నా కూడా అది. ఎందుకంటే ఈ పొలిటికల్ వే అధికంగా అగ్ర కులాల చేతిలోకి వెళ్ళినప్పుడు పేద బిక్కి అట్టడుగు వర్ణాలు పైకి రావాలంటే న్యూస్ ఛానల్ ఉండాలి, ఒకటి ఫినాన్షియల్గా గట్టిగా ఉండాలి. మనం ఫినాన్షియల్గా గట్టిగా లేనప్పుడు మనకు న్యూస్ ఛానల్ సపోర్ట్ చాలా అవసరం. ఏ విధంగా అవసరం అంటే కులము, మతము ఎక్కడ పోయినా రిజర్వేషన్ అని ఉంది. కానీ ఎలక్షన్ రిజర్వేషన్ కేటగిరీగా తీసుకుంటే 93.7% ఉన్న ఈ బహుజన కెరటాలు మట్టిలో మానం అయిపోతున్నాయి. కానీ కేవలం 6.8% ఉన్న ఓసీ అగ్రకులాలు మాత్రం నేడు రాజకీయ తతంగాలు గడుపుతున్నాయి. మనల్ని అనగదొక్కుతున్నారు. ఎడం కాలితో దొక్కితే పాతాళంలోకి వెళ్తున్నాం. వారి పాలన పరలోకానికి అందుతుంది. మేఘాలను దాటి అంచులో అలలాడి తేలుతున్నది వారి పాలన. అలాంటి పాలనకు స్వస్తి బలకాలి అంటే ఇలాంటి ఛానల్ పుట్టుక రావాలి, సమాంతర పేరుతో పుట్టుక రావాలి. అలాంటి ఛానల్ ఇప్పుడు పుట్టింది, అదే సమాంతర ఛానల్. ఈ ఛానల్ను స్థాపించినందుకు ధన్యవాదాలు సార్ మీకు మొదటగా. ఎందుకు అంటే సమాజంలో మనం ఏ ఒక టాపిక్ పైన, ఏదో ఒక విషయం పైన చర్చించాలని కూర్చుంటే ఒకసారి ఆలోచించాలి. మనము దొరగడియల కాళ్ళ కింద నలిగిపోయిన నటరాజులమై నరమేలక నాలిక కదలక ఎక్కడ పోతున్న పానం అక్కడే ఉంది, ఎల్లయ్య గొంగడు వేసింతానే ఉందంట. అది కదలదు. ఎందుకు కదులుతుంది? కదిలించేవాడు లేడు. కదిలిస్తా, నేను మీకోసం ఉన్నాను బహుజన కిరటాన్ని. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఖ్యాతి లేదు, లింగవర్ణ భేదాలు లేవు. బహుజన కెరటాలను నేను కదిలిస్తానంటూ వస్తుంది మన సమాంతర ఛానల్, మన కోసం వస్తుంది. కాబట్టి మన ఈ సమాంతర ఛానల్కు మనందరము బిగుతుగా వెన్నట్టే ఉండి ఒక బ్యాక్ బోన్లో నిలిచి
దీన్ని మనం కాపాడుకోవాలి. ఈ సమాజంలో ఎన్నో ఛానళ్ళు వస్తున్నాయి, ఎన్నో న్యూస్ పేపర్లు వస్తున్నాయి, కానీ దళితుల గురించి న్యూస్ రాయాలన్నా, న్యూస్ను వెలువరించాలన్నా వాళ్ళ తరం మాత్రం కాదు. ఎడిట్ చేస్తాడు. ఒక దళితునికి సంబంధించిన ఏదైనా న్యూస్ వస్తే దాని కథం అది అంతలోనే మాయమైపోతుంది, అది సమాజంలోకి రాదు. కానీ అర్థవ్యర్థం కాని వీడియోలు వస్తాయి దళితులై, అర్థమైనటువంటి వీడియోలు రావు. ఒక దళిత బిడ్డ, ఒక హిమాదాస్ అనే అమ్మాయి గోల్డ్ మెడల్ తెచ్చింది, ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిచారు అన్నారు అంటే అమ్మాయిని షార్ట్ కట్ ఫోటో పెడతాడు, న్యూస్ పేపర్లో తీయడు, షార్ట్ కట్ ఫోటో పెడతాడు, ఇంతగా తీసి చాలుగా షార్ట్లో లెంత్ ఒక 10 లైన్స్ రాస్తాడు. కానీ అదే ఒక అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధించి, లేదంటే ఒక అర్జున్ రెడ్డి కాకుండా ఇంకెవరో జితేందర్ రెడ్డి అనే ఒక నాయకుని గురించి రాయమనండి, ఇంకెవరో జీవన్ రెడ్డి అనే ఒక వ్యక్తి గురించి రాయమనండి, చూడండి ఫోటో ఇంత ఉంటుంది, షార్ట్ కట్లో మ్యాటర్ చూస్తే మాత్రం ఇంత ఉంటుంది, ఎక్కడ చూడు 8x2 8 ఉంటుంది. కానీ అక్కడ కూడా ఆ న్యూస్ పేపర్లో కూడా ఏం చేస్తున్నారంటే డబ్బులు, పలుకుబడి, క్యాస్ట్, ఇన్ఫ్లేషన్ క్యాస్ట్ను ఫాలో అవుతూ మనందరి కోసం సమాంతర ఛానల్ వెలువడింది. ఈ సమాంతర ఛానల్లో మనందరము కాపాడుకోవాలి, వెన్నంటే ఉంటే అంటున్నాను కదా. కాబట్టి తమరు అవకాశం ఇస్తే మీ ముందరనే రాసి ఆల్రెడీ మీకు వినిపించింది ఎన్నోసార్లు, మరోసారి ఆ కుల నిర్మూలన గురించి నేను రాసిన ఆ చిన్న పాటను మనందరి ముందు మరోసారి పాడాలని అనుకుంటున్నాను. సెలవిస్తే పాడాలా సార్ అవకాశం? నింగిలోని తారలార పాటని వినరా, మనసులోని మల్లెలారా విన్నపమినరా. నింగిలోని తారలార పాటని వినరా, మనసులోని మల్లెలార విన్నపమినరా. స్వాతంత్రం గణతంత్రాలెన్ని వచ్చినా కులమతాల బాధ మనల వీడనన్నది మాటలు మూగబోయినాయి. నింగిలోని తారలార పాటని వినరా, మనసులోని మల్లెలార విన్నపమినరా. స్వాతంత్రం గణతంత్రాలెన్ని వచ్చినా కులమతాల బాధ మనల వీడనన్నది మాటలు మూగబోయినాయి. వెలుగునిచ్చే సూర్యుడిది ఏ కులమోయి, వెలుగునిచ్చే సూర్యుడిది ఏ కులమోయి, వెన్నెలలో చందమామదే మతమోయి, వెన్నెలలో చందమామదే మతమోయి. గాలి కులము నీరు కులము నీకు తెలుసునా, ఆ గాలి కులము నీరు కులము నీకు తెలుసునా. వాటికి లేని కులాలు మనిషికెందుకోయ్, వాటికి లేని కులాలు మనిషికెందుకోయ్. పంట పండే భూతల్లిది ఏది మతమురా, ఈ పంట పండే భూతల్లిది ఏది మతమురా. అయిన నీకు సిరులిచ్చి ఆదుకున్నది, కాటిలో మండే మంటకు మతము లేదురా, ఆ కాటిలో మండే మంటకు మతము లేదురా. అయినను అందరిని తనలో కలుపుకున్నది. నింగిలోని తారలార పాటని వినరా, మనసులోని మల్లెలార విన్నపమినరా. స్వాతంత్రం గణతంత్రాలెన్ని వచ్చినా కులమతాల బాధ మనల వీడనన్నది మాటలు మూగబోయినాయి. ఎవని కులము రాసి ఉంది నొదుటి పైనరా, ఎవని కులము రాసి ఉంది నొదుటి పైనరా. కులమతాలు కూల్చలేవు స్నేహ బంధము, కులమతాలు కూల్చలేవు స్నేహ బంధము. ఆస్తి పాస్తులడ్డురాని ప్రేమ బంధము. మనిషికేమో విలువ పోయే, పైసకేమో విలువ పెరిగే, మనమెటులా బ్రతికేది ఇంకీనాడు మారని నవ సమాజము. కుల నిర్మూలన సంఘము నీకు వందనం, కుల నిర్మూలన సంఘము నీకు వందనం. నా మనసులోంచి తెలుపుతున్న ప్రేమ వందనం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమాంతర భారత్ టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి.